Welcome to Ananta Health. Dr. Chandrasekhar Manchala, MD Pediatrics from All India Institute of Medical Sciences with 30 plus years of experience in the field of pediatrics and neonatology from reputed institutes in India and abroad. He was associated with WHO, Newborn Research Center of New Delhi in 1993. He was fellow in pediatric cardiology from Boston Children's Heart Hospital in USA, and he was associated with world-renowned pediatric gastroenterology. He was Professor M.K. Ban, AIIMS New Delhi, in inventing rotavirus vaccination. నమస్కారం డాక్టర్. నమస్కారం. చిన్నపిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్స్ వేయిస్తూ ఉంటారు. ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి డాక్టర్? అలాగే ఆ ఫ్లూ వ్యాక్సిన్స్ వేయించడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా పిల్లల్లో? ఫ్లూ వ్యాక్సిన్స్ అనేవి సీజనల్ వ్యాక్సిన్స్. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ ప్రపంచంలో సర్క్యులేట్ అవుతున్న మన గ్లోబ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ పార్ట్, ఏషియా కంట్రీకి సంబంధించిన వాడు. సో ఇక్కడ సర్క్యులేట్ అవుతున్న వైరసెస్ని తీసుకొని WHO ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేస్తుంది. యూజువల్గా మేలో వస్తుంటాయి, 2 సెషన్స్లో వస్తాయి. మేలో ఒకటి, డిసెంబర్లో ఒకటి, 2 సెషన్స్లో. ఎవ్రీ ఇయర్ వరకే దాని పనితనం ఉంటుంది. చాలా మంచి వ్యాక్సిన్స్. ఫ్లూ అనేది కామన్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. అది చాలా ఇబ్బంది పడుతుంది కొన్నిసార్లు. ఎస్పెషల్లీ ఎవరికంటే కొంతమంది పిల్లల్లో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, గుండె జబ్బులు ఉంటాయి, గుండెలో చిల్లులు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి చాలా ఎసెన్షియల్. కానీ రొటీన్గా కూడా అందరూ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవటం చాలా అవసరం. అండ్ వాళ్ళు 100% వేసుకోవాలా. రొటీన్గా కూడా టిల్ 5 years ఆఫ్ లైఫ్ ఫ్లూ చాలా ఇబ్బంది పెడుతుందండి. విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, ఆయాసము 5 నుంచి 7 రోజులు ఉంటుంది. మనకి సీజన్ మారినప్పుడల్లా వస్తుంది. ఎక్కువ సీజన్ మారినప్పుడు వస్తుంది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం ఉన్న పిల్లలు అంటే వయసు ఏ వయసులో ఎక్కువ? ఇప్పుడు మాదొక అసోసియేషన్ ఉంటుంది, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. చిన్న పిల్లల ఇది వాటి రికమెండేషన్ ప్రకారం బిలో 5 years అందరూ వేసుకోవాలి. అందరూ వేసుకోవాలి. ఆ తర్వాత కొంతమంది ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సి ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, మూత్రపిండాల జబ్బులు ఉన్నవాళ్ళు, ఇమ్యూనో డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, బ్లడ్ క్యాన్సర్స్, ఇట్లా రకరకాల మ్యాలిగ్నెన్సీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి లేదు, లేదా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఏదో కారణాల వల్ల తీసేయాల్సి వచ్చింది. ఇలాంటి పిల్లలకి తప్పకుండా ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సింది. ఇది వేసుకోవటం మూలన చాలా ప్రొటెక్ట్ అవుతాం. ఇట్ ఈస్ ఎ మస్ట్. చాలా మంది అనుకుంటారు ఇట్ ఈస్ ఏ ఆప్షనల్ వ్యాక్సిన్ అని. తప్పు. ఇట్ ఈస్ ఏ మస్ట్ అండ్ యూ షుడ్ టేక్ ఇట్ ఎవ్రీ 5 years. ఇంకా పెద్దవాళ్ళకు కూడా మస్ట్. 50-60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా, చిన్నపిల్లలు, పెద్ద వయసు వాళ్ళు రెండు ఒకటే. పీడియాట్రిక్స్ అండ్ జెరియాట్రిక్స్ అంటారు. జెరియాట్రిక్స్ అంటే పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు. వీళ్ళిద్దరూ లైక్ సేమ్. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్తాం. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగే వెళ్తారు. చివరికి చనిపోయే ముందు బెడ్ రిడన్ అయిపోతారు, అలా పడుకొని ఉంటారు. లైక్ యూ నీడ్ టు క్యారీ దెమ్. ఓల్డ్ పీపుల్ ఆల్సో. మనం చిన్నపిల్లల్ని ఎత్తుకొని తిరుగుతాము, అలాగే పెద్దవాళ్ళని, బాగా ముసలివాళ్ళని ఏమవుతుంది, ఎత్తుకొని తిరుగుతాం. అదే హౌ యూ కమ్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకంలోకి ఎలా వచ్చామో అలాగే ఎగ్జిట్ అవుతుంది. సో ఇది ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరము. Usually the first dose of the flu vaccine starts at 6 months of life. చాలా మందికి తెలియదు అసలు. ఇది వేయించుకోరు. 6 నెలలకి వేరే వేరే వ్యాక్సిన్స్ వేయించుకుంటుంటారు, పోలియో చుక్కలు వేయించుకుంటుంటారు. 6 నెలలకి ఫస్ట్ డోసు. ఫస్ట్ ఇయర్ ఒక్కసారే, ఫస్ట్ టైం లైఫ్లో వేసినప్పుడు 2 doses వేస్తాము. 6వ నెల, 7వ నెల, ఫాలోడ్ బై ఎవ్రీ ఇయర్ టిల్ యూ రిక్వైర్ ఇట్. మనకు కావాలనుకున్నంత వరకు. చాలా వరకు ఫ్లూ రాకుండా అరికడుతుంది. అట్లని మనం అన్ని ఫ్లూల్ని అరికట్టలేము, అసలు రాదని కాదు. చాలా వరకు మనం అరికట్టగలుగుతాము. చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్గా సిక్ అవుతుంటారు. ఆ సిక్నెస్ తగ్గిపోద్ది. మాటికి మావిడికి జలుబు వస్తుందండి, మాటికి
నిమ్ము వచ్చేస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఫ్లూ వ్యాక్సిన్ వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవు. ప్రతి వ్యాక్సిన్కి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఫీవర్ రావటం అనేది సర్వసాధారణం, సహజం. ఫ్లూ వేసిన తర్వాత జ్వరం వస్తుంది, ఎన్ని రోజులు ఓ 1 or 2 days ఉంటుంది. పారాసిటమాల్ ఇస్తే తగ్గిపోతుంది. దాని మూలంగా వచ్చే నా లాభానికన్నా కూడా నువ్వు వచ్చే ఫీవర్ని చూసి ఏదేదో సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయని తప్పుగా ఊహించుకొని దాన్ని వేసుకోకపోవటం తప్పు. ఇది తప్పుడు ఆలోచన. అన్ని వ్యాక్సిన్స్ మనకి సహాయం చేయటానికే ఎంతో రీసెర్చ్ జరిగి, ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఉంది, చాలామంది చనిపోయారు 2000 సంవత్సరం తెలుసు కదా. 2010లో వచ్చింది, ఎప్పుడో 1912లో వచ్చింది. ఎంతమంది చనిపోయారు ఫ్లూ మూలంగా. మన కోవిడ్ వచ్చినట్టు ఫ్లూ కూడా వస్తే చాలా ఇబ్బంది. అది వెంటిలేటర్ మీదగా దాకా వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ వ్యాక్సిన్, అందుకని మనము ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అవును డాక్టర్, యు ఆర్ రైట్.